హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేసీఆర్ గారికి అండ్ హరీష్ రావు గారికి ఇద్దరికి కూడా నోటీసులు అందజేశారు ఒక ఇష్యూలో అని చెప్పేసి అంటున్నారు. మరి ఇంతకు ఈ కేసు ఏంటి, ఏం జరిగింది, ఏం జరిగే అవకాశం ఏం ఉంది? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, కేసీఆర్ గారికి అండ్ హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు అని అంటున్నారు. మరి ఏ విషయంలో నోటీసులు అందజేశారు, మరి ఏం జరిగే అవకాశం ఉందంటారు సార్? మేడిగడ్డి వ్యవహారం అండి. ఎందుకంటే ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. హరీష్ రావు గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు కాబట్టి మొత్తం హెడ్గా టీం ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారికి, అప్పుడు ముఖ్యమంత్రి గారిగా ఉన్నప్పుడు, తర్వాత నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు. అతనితో పాటు మన ఇరిగేషన్ సంబంధించి అతను రజత్ కుమార్ గారు, తర్వాత కేసీఆర్ గారు ప్రతిదీ కూడా స్మితా గారితో చర్చించే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారని గతంలో కూడా మన వార్తలో చూసాం. సో ఆ విషయమై ఆవిడకి ఇప్పటికే ఆల్రెడీ ఎంక్వైరీకి పిలిచారు, మాట్లాడారు. ఇప్పుడు కూడా మళ్ళీ సమన్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఒక 7గురికి ఎందరికో ఇచ్చారన్నట్టు కూడా ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. మీరు చూస్తే పేపర్ చూసారో లేదో, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, రజత్ గారు, అలాగే స్మితా సబర్వాల్ గారు, ఈ మెయిన్ ప్రాజెక్టు ఎవరు ఎంఈఐఎల్ మెగా వరకు వెళ్ళింది కదా, మెగా కృష్ణారెడ్డి గారికి కూడా ఇచ్చారు. తరువాత చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్కి, అందరికీ శ్రీహరి గారికి, రామ్ శ్రీహరి ఉన్నారు ఆయనకి, వీళ్ళందరికి కూడా మొత్తం ఇచ్చారు. అంటే ఇప్పుడు మేడిగడ్డ వ్యవహారం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, అంత బాగుంది సార్. నిజంగా భారీ ఎత్తిపోతల పథకం, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మిషన్ భగీరథలో భాగంగా చేసింది. ఇప్పుడు మొన్న వర్షాలకి అన్ని నిండుకుండలా తలపించడం, చాలా వరకు నీటిని ఎత్తిపోయడం వల్ల, ఎత్తిపోతల పథకం కదా, ఎత్తిపోయడం వల్ల మ్యాక్సిమం ఎక్కడైతే కరువు అనుకున్నారో ఆ ప్రాంతాలన్నిటికి కూడా సక్రమంగా నీరు వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఎంత ప్రాజెక్ట్ జరిగినప్పుడు ఒక మిస్టేక్ అనేది జరుగుతుంది. భారీ ప్రాజెక్ట్ అది, అసలు ఇప్పటికే 1,00,000 కోట్లు అంటున్నారు, 60,000 కోట్లు అంటున్నారు, 70,000 కోట్లు అంటున్నారు, లెక్క తెలీదు. బట్ ఎక్కువ అయింది. బట్ అంత అవ్వాల్సింది కాదు. మేబీ అది 50-60 కోట్లు అవ్వాల్సింది 1,00,000 కోట్లు అంటున్నారంటే మేబీ ఎక్కడో అవకతవకలు జరుగుంటాయి అని అనుమానం. అండ్ మోర్ ఓవర్ ప్రభుత్వం సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైనా కానీ ఇవాళ కొన్ని కాంట్రాక్ట్స్ అన్నీ చూస్తే ఖచ్చితంగా అవకతవకలు జరుగుతాయి అనే ఫీలింగ్ అయితే అందరికీ, సామాన్య ప్రజలు కూడా ఏముందిరా కాంట్రాక్టర్ సరిగ్గా రోడ్డు వేయలేదురా అంటే అది అందరికీ తెలిసిందే. అక్కడ రోడ్డు వేసినప్పుడు కూడా బాబు ఏసారైనా మంచిగా అన్నీ కలిపి వేస్తున్నావా లేదంటే నాసిరకం వాడుతున్నావా అని ఒక్క సిటిజన్ అని అడుగుతాడా అక్కడ రోడ్డు వేసినప్పుడు? బట్ అడగడు. బట్ అయిపోయిన తర్వాత మాత్రం ఆ కాంట్రాక్టర్ వేసాడు రా, సరే వేయలేదు, అందుకే 6 నెలలకే పోయింది. ఆ విషయం అది సామాన్య సిటిజన్కి కూడా తెలుసు. బట్ ఒక మోసలో కొట్టుకెళ్ళిపోతున్నారు ఏంటి చిన్న వాటికి. బట్ అంత పెద్ద ప్రాజెక్టు, నిజంగా తెలంగాణని సస్యశ్యామలం చేయాలనుకునే ప్రాజెక్టులో అది ఒకటి మంచి ప్రాజెక్ట్ అది. బట్ ఈ జనరల్గా ఎలా ఉంటుందంటే, ప్రతిపక్షం వాళ్ళు అనేసరికి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ ఇవన్నీ ప్రతిపక్షాలు కదా అప్పటికి. సో వీళ్ళు తెల్లకాగితవంతో తీసే మచ్చను పట్టుకుంటారు. మేబీ అలాగ అయిందో, లేదంటే బ్లండర్ మిస్టేక్ అయినా అయిండొచ్చు. అక్కడ చూసిన ఇంజనీర్లు వాళ్ళు కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టి ఇంత బ్లండర్ మిస్టేక్ ఇది ఎలా చేశారు, ఆ మేడిగడ్డ అక్కడ ఎలా కుంగింది, అన్నీ సాయిల్తో సహా అన్నీ టెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఒక బ్రిడ్జి కడుతున్నారంటే అక్కడ సాయిల్ టెస్ట్ చేసి అక్కడ ఎన్ని అడుగుల లోపలికి పిల్లర్ వేయాలి, ఎంత హైట్లో పిల్లర్ వేయాలి, అలాగే అది ఇటుపక్క 2 వైపుల కొండ ఉన్నప్పుడు 2 కొండలు కలిపి బ్రిడ్జ్ వేయాలా, లేదంటే అక్కడ నుంచి స్లోప్గా టర్నింగ్ తీసుకోవాలా అని రకరకాల, మరి అదే కదా ఇంజనీరింగ్ టెక్నాలజీ అంటే, సివిల్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో భాగం అవన్నీ. సో అంతగా రాబోయే 100 ఏళ్ళ వరకు కూడా క్షేమంగా అంటే సురక్షితంగా ఉండగలుగుతుంది అనే ఒక ఆలోచన చేసి కడతారు ఏదైనా. సో అట్లాగా ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఉంది, ఇప్పుడు 60s, 70s కట్టిన ప్రాజెక్ట్ అది. ఈ రోజుకి ఎంత బ్రహ్మాండంగా ఉంది చూడండి అసలు కదా. ఆల్మోస్ట్ ఆల్ 70s ఇప్పుడు కట్టారు అనుకుంటా. ఎందుకంటే రాముడు భీముడు అనే సినిమా ఉంటుంది పాతది, ఎన్టీఆర్ గారిది. అందులో ఒక పాట కూడా అక్కడ చిత్రీకరించి అప్పటికి నాగార్జున సాగర్ కన్స్ట్రక్షన్ అవుతుందంట. సో ఈ రోజుకి 50 ఏళ్ళు పైన అయిపోయినా చెక్కు చెదరకుండా బాగానే ఉంటుంది కదా. బట్ చిన్నవి ఇంజనీర్లు వాళ్ళు పర్యవేక్షకులు అది చూసి మరమ్మతులను చేసుకుంటారు. బట్ ఇది మేడిగడ్డది మాత్రం భారీ బ్లండర్ మిస్టేక్ అని ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు దాన్ని వెరిఫై చేయించడం, దానికి ఒక టీం వేయడం, కమిటీ వేయడం, దీని మీద అవసరమైతే ఎంత దూరంకైనా న్యాయ నిపుణుల సలహాతో ఎక్కడికైనా వెళ్దాము అనుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించుకోవడం,
దాని మీద కమిటీ వేయడం, ఆ కమిటీ వద్దంటూ కేసీఆర్ గారు మళ్ళీ కోర్టులో పిల్లి వేశారు. బట్ కమిటీ కూడా అది అలా వేయడం వల్ల తప్పేముంది? కాదు, మీకు కమిటీ హెడ్గా ఎవరైతే డీల్ చేస్తున్నారో ఆయనకి మేము ఆయన మీద మీకు నమ్మకం లేకపోతే ఆయన మార్చుదాం, బట్ వద్దని చెప్పడానికి ఏం లేదు, మీకు కొనసాగుతుందని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. అండ్ మోర్ ఓవర్ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. ఏమని? మీరు కావాలంటే కమిటీని ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ జడ్జి ఎవరైతే ఉన్నారో అతన్ని మార్చండి, బట్ కమిటీ మాత్రం మీరు కొనసాగించవచ్చు, మీరు తప్పు చేయకపోతే ఎందుకు దీన్ని ఆపమని చెప్తున్నారు అనే కోణంలో మాట్లాడింది. సో మొత్తం మీద దానికి సంబంధించి వీళ్ళు కూడా ఇమీడియట్గా వారం రోజుల్లో కొత్త కమిటీని కమిటీ చైర్మన్ ఎవరిని కూడా ప్రకటించమన్నారు. వీళ్ళు ప్రకటించేశారు, అన్నీ అయిపోయి. ఇప్పుడు ఏదైతే ఇక్కడ కొత్త కమిటీ వచ్చిందో ఇప్పుడు సమన్లు మళ్ళీ ఇచ్చినప్పుడు ఒక్కొక్కరికి పిలుస్తారు. అసలు ఏంటి, ఎందుకు, ఎక్కడ అవకతవకలు జరిగాయి అంటారు. ఇప్పుడు ఈవెన్ ఆ మేడిగడ్డది కుంగిపోయేందుకు కూడా సెట్ చేయాలంటే ఇంకొక 100 కోట్లైన అవసరం ఉంటుందట. 100 కోట్లు అంటే అఫ్కోర్స్ అది కొన్ని వేల కోట్ల ప్రాజెక్ట్కి ఒక మేడిగడ్డ అంశమే 100 కోట్లు అంటే పెద్ద ఇష్యూ కాకపోవచ్చు, కానీ మామూలుగా చూస్తే 100 కోట్లు అంటే చాలా ఎక్కువగా. అది చిన్నదే కదా, పెద్ద ఇదేం కాదులే, మేమైనా చేపిద్దాం అనుకున్నాం అన్నట్టు కూడా వీళ్ళు గతంలో వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. సో మొత్తం మీద వీళ్ళకి తెలిసే జరిగిందా అంటే గత ప్రభుత్వం అది మేమైనా ఒక 100 కోట్లు పెట్టి దాని మీద మరమ్మతులు చేపిద్దాం అనుకున్నాం అన్నట్టుగా ఒక సందర్భంలో ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు పేరు గుర్తు రావట్లేదు. సో అంటే మీరు తెలిసే చేశారా, లేదంటే ఎవరెవరికి ఆమ్యామలంలో ఎన్ని ముట్టాయి, ఏంటి పరిస్థితి, వాళ్ళందరినీ కూడా బయటికి లాగే ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకున్నట్టుగా ఉంది. మేబీ అందుకే కేసీఆర్ గారికి, మాజీ మంత్రి హరీష్ రావు గారికి, స్మితా సబర్వాల్ గారికి, రజత్ గారికి, రామ్ శ్రీహరి గారికి, మెగా కృష్ణారెడ్డి గారికి, మొత్తం మీద 7గురికి అంతకుమందికి అంటే మెయిన్ చీఫ్ ఇంజనీర్ కానీ, ఇంజనీరింగ్ చీఫ్ కానీ, ఇరిగేషన్ సెక్రటరీ కానీ, వీళ్ళందరినీ కూడా అప్పటి మంత్రి, అప్పటి ముఖ్యమంత్రిని అంటే ఇప్పుడు మేడిగడ్డ వ్యవహారం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అంత బాగుంది సార్. నిజంగా భారీ ఎత్తిపోతల పథకం ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మిషన్ భగీరథలో భాగంగా చేసింది. ఇప్పుడు మొన్న వర్షాలకి అన్ని నిండుకుండలా తలపించడం, చాలా వరకు నీటిని ఎత్తిపోయడం వల్ల, ఎత్తిపోతల పథకం కదా, ఎత్తిపోయడం వల్ల మ్యాక్సిమం ఎక్కడైతే కరువు అనుకున్నారో ఆ ప్రాంతాలన్నిటికి కూడా సక్రమంగా నీరు వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఎంత ప్రాజెక్ట్ జరిగినప్పుడు ఒక మిస్టేక్ అనేది జరుగుతుంది. భారీ ప్రాజెక్ట్ అది, అసలు ఇప్పటికే 1,00,000 కోట్లు అంటున్నారు, 60,000 కోట్లు అంటున్నారు, 70,000 కోట్లు అంటున్నారు, లెక్క తెలీదు. బట్ ఎక్కువ అయింది, బట్ అంత అవ్వాల్సింది కాదు. మేబీ అది 50,000-60,000 కోట్లు అవ్వాల్సింది 1,00,000 కోట్లు అంటున్నారంటే మేబీ ఎక్కడో అవకతవకలు జరుగుంటాయి అని అనుమానం. అండ్ మోర్ ఓవర్ ప్రభుత్వం సంబంధించిన ప్రాజెక్ట్స్ ఏవైనా కానీ ఇవాళ కొన్ని కాంట్రాక్ట్స్ అన్నీ చూస్తే వీళ్ళందరినీ కూడా వరుసగా ఎంక్వైరీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఇది పెద్ద ఇష్యూ అవ్వకపోవచ్చు నేను అనుకుంటున్నాను. బట్ ప్రభుత్వానికి ఏదో ఒకటి కావాలి, ప్రతిపక్షం కూడా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం కూడా డిఫెన్స్ పరంగా లేదు, మీరు ఇది నిజంగా బ్లండర్ మిస్టేకే, మీరు గత 10 ఏళ్ళలో మీరు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది కాబట్టి ఇప్పుడు మా వంతు వచ్చింది, మా ప్రయత్నం చేస్తామన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చూద్దాం మరి ఇవన్నీ ఎంక్వైరీలు అవి జరిగేసరికి ఆ కమిటీ నివేదిక ఏమినిస్తుంది, ఎంతవరకు వాస్తవం ఏంటి, ఈలోగా మీడియాకి లీక్ చేసే విధంగా బయటికి చెప్తారా, లేదంటే గోప్యంగా ఉంచి అంతా ఇష్యూ ఒక కేసు కొలిక్కి వచ్చిన తర్వాత రివీల్ చేస్తారనేది వెయిట్ అండ్ సీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.